హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సార్. 2023 నుండి జనవరి నుండి 2024 ఫిబ్రవరి వరకు ఉన్న యొక్క మారథాన్ కరెంట్ అఫైర్స్ సార్. ఇక్కడ టోటల్ సార్ ఇక్కడ ఈ మొత్తం 1 ఇయర్ అంటే 14 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ టోటల్ మీ చేతిలో ఉంటుంది సార్. ఈ క్లాస్ కనుక వింటే మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఇక్కడ 30 నుండి 40 పైగా మీరు ఇక్కడ ఈజీగా మార్కులు స్కోర్ చేయగలుగుతారు సార్. బయట వివిధ వస్తున్న యొక్క యూట్యూబ్లో సార్ అక్కడ జస్ట్ థియరీ ఏబిసిడీలు కాదు సార్. ఈ క్లాస్ కనుక మీరు గుర్తుంటే ఈజీగా ఏ ఎగ్జామ్ రాసినా సార్ గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు మీకు టోటల్ ఇక్కడ ఎనఫ్ సార్. ఇక్కడ టోటల్ కవర్ అయ్యి సార్. ఇక్కడ చాలా జాగ్రత్త ఇక్కడ ఈ క్లాసెస్ వినండి సార్. ఇక్కడ టోటల్ 14 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ మీ చేతిలో ఉంటుంది విత్ కోడ్లతో అక్కడ అన్నీ కలిసి ఉంటాయి సార్. ఈ క్లాస్ ఉంటే హైయెస్ట్ స్కోర్ మీరు ఇక్కడ చేయగలుగుతారు సార్. ఎందుకంటే సార్ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. రేపు ఏపీలో జరగబోతున్న యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ అదేవిధంగా సార్ ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయే యొక్క ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఇక్కడ మనకి ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి సార్ ఇలాంటి యొక్క ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలపైనే మేజర్గా మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఈ క్లాసెస్ అక్కడ వినండి సార్. మన కరెంట్ అఫైర్స్ యొక్క యాప్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి ఇక్కడ తెలియపరచండి సార్. ఇక్కడ ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అంతర్జాతీయ సమావేశాల నుండి బిట్టు లేని ఎగ్జామ్లో ఇక్కడ పేపర్ ఉండదు సార్. ఇక్కడ ఓకే సార్. గతంలో ఒక సమావేశం తీసుకుంటే ఈ మధ్య ఈ యొక్క సమావేశం ఇది ఎక్కడ జరిగింది, సమావేశం నెక్స్ట్ యొక్క సమావేశం ఇది ఎక్కడ జరగబోతున్న యొక్క అంశంపై మనకి ఇక్కడ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ సార్ ఓకే అంటే ఈ సమావేశం ఎక్కడ జరిగింది కాకుండా ఆ సమావేశాల పైన పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. ఏదో ఒక సమావేశం పైన మనకి ఇక్కడ ఆ సమావేశం థీమ్ ఏంది, ఆ సమావేశం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇది ఎన్నో సమావేశము, ఈ సమావేశం యొక్క చైర్మన్ పేరేమిటి, ఈ లెవెల్లో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఇక్కడ 45 నిమిషాల్లోనే టోటల్ ఇక్కడ 14 నెలల కరెంట్ అఫైర్స్ మీ యొక్క చేతిలో ఉంటుంది సార్. సార్ G7 యొక్క సమావేశం 2023లో సార్ ఇది జపాన్లో హిరోషిమాలో 49వ సమావేశం సార్. ఇక్కడ ఈ సమావేశం యొక్క థీమ్ ఇది ఏంటి సార్ అంటే సుస్థిరమైన యొక్క అభివృద్ధిని ఇక్కడ సాధించాలనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారండి. ఢిల్లీలో జరిగిన యొక్క షాంఘై కోఆపరేషన్ యొక్క మీటింగ్ ఇది 23వ యొక్క సమావేశం యొక్క థీమ్ ఏం సార్ అంటే ఇక్కడ సార్ ఇది ఓకే మనకు సంక్షేమం కోసం షాంఘై సంక్షేమం కోసం అనే యొక్క అంశం పైన ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. అపెక్ మీటింగ్ సార్ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ యొక్క మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే ఇది ఎక్కడ సార్ ఇక్కడ స్థిరమైన భవిష్యత్తును సూచించడం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. అపెక్ లో టోటల్ 21 కంట్రీస్ అండి, 21 దేశాలు ఉంటాయి. 21 రివర్స్ రాస్తే 12, తెలంగాణ దేశ విస్తీర్ణంలో 12 ఉంది, ప్రపంచ విస్తీర్ణంలో రష్యా ఫస్ట్ ఉంది, ప్రపంచ విస్తీర్ణంలో కెనడా సెకండ్ ఉంది, ఇండియా విస్తీర్ణంలో మధ్య ఇక్కడ రాజస్థాన్ ఫస్ట్ ఉంది, మధ్యప్రదేశ్ సెకండ్ ఉంది. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి సార్. ఓకే క్లాస్ నోట్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న యొక్క అంశాలపై ప్రధానంగా మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి సార్. ఓకే సార్. మరొకటి సార్ ఇక్కడ నాటో సార్ ఇది నాటో మరి లిథువేనియా క్యాపిటల్ విలినియస్ లో జరిగింది. నాటో యొక్క సమావేశం యొక్క థీమ్ సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఒకే సార్ ఇక్కడ ఉమ్మడి భాగస్వామ్య అభివృద్ధి అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన యొక్క నాటో సంస్థ ఇది 31 దేశాలు ఉన్నాయి. ఈ సంస్థలో 31 దేశం ఫిన్లాండ్, 1000 సరస్వత దేశం అంటే ఫిన్లాండ్, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 ఏనుగులు అంటే లావోస్ దేశం, 1000 తెల్లేనుల దేశం అంటే థాయిలాండ్ సార్. ఇక్కడ నాటో హెడ్ ఆఫీస్ సార్ ఇది బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ లో ఉంది సార్. ఇక్కడ నాటో మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఓకే జేన్ స్టోలెన్బర్గ్ నాటో డైరెక్ట్ జనరల్ 31 అంటున్నాం. మన వరల్డ్ కప్ క్రికెట్ లో రోహిత్ శర్మ 31 సిక్స్లు అండి, 31 తిప్పిరాస్తే 13 అండి, 13 వరల్డ్ కప్ క్రికెట్ ఇండియాలో జరిగిందండి. ఓకే సార్ ఇక్కడ 1 అంటున్నాం. ఇండియా జనాభాలో ఫస్ట్ ఉంది. థర్డ్ అంటున్నాం. ఎయిడ్స్ లో థర్డ్ ప్లేస్ ఉంది. 1, 3, 13 అండి. ఈ టైప్ లో మనకి ఇక్కడ
అవగాహన రావాలి సార్. ఓకే, లాస్ట్ ఇయర్ సార్ ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ సార్. ఇది ఎక్కడంటే స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరిగింది. 1971 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఏర్పడింది సార్. ఇక్కడ విచ్ఛిన్నమైన ప్రపంచం కోసం అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ లో సార్ ఇక్కడ ఎవరి ఇయర్ కూడా స్విట్జర్లాండ్ లో దావోస్ లో నిర్వహిస్తుంటారు. ఈ ఇయర్ కూడా జనవరి 15 నుండి జనవరి 19 వరకు ఇక్కడ దావోస్ లో 2024 జరిగింది. ఓకే సార్, నెక్స్ట్ నాటో మీటింగ్ ఇది వాషింగ్టన్ నగరం. నెక్స్ట్ ఇక్కడ సార్ అపెక్ మీటింగ్ ఇది పెరు క్యాపిటల్ లిమా. ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇక్కడ 21 కంట్రీస్ ఉంటాయి సార్. ఓకే, ఇది మరి అపెక్ హెడ్ క్వార్టర్ ఇది సింగపూర్ లో ఉందండి. ఓకే సార్, షాంఘైలో ఇక్కడ సార్ ఇండియా పాకిస్తాన్ తో పాటు రీసెంట్లీ ఇరాన్ కూడా మెంబర్షిప్ తీసుకుంది. మొత్తం 9 కంట్రీస్ ఉన్నాయి సార్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ. ఓకే సార్, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సార్ ఇక్కడ. ఓకే సార్, 2024కు సంబంధించిన యొక్క ప్రధాన సమావేశాల యొక్క థీమ్ సార్ అది. 2023 నుండి ఏదో ఒక బిట్ అడుతాడు, 2024 నుండి ఎనీ టాపిక్ లో అంతర్జాతీయ సంబంధాలనే టాపిక్ లేదంటే బిట్టు లేదు ఇక్కడ పేపర్ ఉండదు సార్. ఎందుకు స్పీడ్ చెప్తున్నాను వినండి సార్. ఇక్కడ అన్ని అంశాలు కవర్ కావాలి, టోటల్ గా కవర్ కావాలి సార్. ఎగ్జామ్ లో బిట్ గ్యారంటీ డైరెక్ట్ ఇక్కడ రావాలి సార్. ఉగాండాలో నామ్ సమావేశం సార్. ఇది జనవరి 15 నుండి జనవరి 19 వరకు జరిగింది సార్. ఓకే, భాగస్వామ్యం గ్లోబల్ ఐశ్వర్యం కోసం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలీనా ఉద్యమం అనే సమావేశం. నామ్లో 120 సభ్య దేశాలు ఉంటాయి. నామ్ ఉగాండా క్యాపిటల్ కంపాలా. ఉగాండా క్యాపిటల్ కంపాలా. నామ్ చైర్మన్ అడితే ఇలా తీసుకోవచ్చు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ గాంధీనగర్ లో ఓకే వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశం. ఇది జనవరి 10 నుండి 12 వరకు గుజరాత్ లో ఇక్కడ గాంధీనగర్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది సార్. ఇక్కడ గేట్వే ఇంటూ ది ఫ్యూచర్. ఈ సమావేశానికి ట్యునీషియా అధ్యక్షుడు, ఈ సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధ్యక్షుడు కూడా మొత్తం 130 దేశాల యొక్క ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది సార్. యొక్క మీటింగ్ మాత్రం ఇది ఇంపార్టెంట్ సార్. ఓకే, 2024 సంవత్సరం సార్ ఇక్కడ దావోస్ లో జనవరి 15 నుండి జనవరి 19 వరకు 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది మీటింగ్ దావోస్ లో జరిగితే దీని థీమ్ ఏం సార్ అంటే ఓకే రీబిల్డింగ్ ట్రస్ట్ అనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఓకే దుబాయ్లో ప్రపంచ స్థాయి ప్రభుత్వ సదస్సు ఓకే ఫిబ్రవరి 14వ తేదీ నాడు దుబాయ్లో ఇక్కడ ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. ఇదే ఫిబ్రవరి 14 నాడు ఓకే అబుదాబిలో స్వామినారాయణ హిందూ దేవాలయం నిర్మించారు. మొత్తం సార్ ఇక్కడ ఈ సమావేశం యొక్క థీమ్ ఏం సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ పర్యావరణ పరిరక్షణ సుస్థిరమైన అభివృద్ధి అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే సార్ 2024లో ఇటలీలో పూగ్లియోలో G7 దేశాల 50వ సమావేశం ఇది జరుగుతుంది సార్. ఇక జరగలే జూలై ఓకే 9th నుండి 11th వరకు ఈ మీటింగ్ సార్. ఆర్థిక భద్రత ఇంధన భద్రత అనే అంశాలపైన ఇక్కడ చర్చించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొక అంశం సార్ ఇక్కడ యునెస్కోకు సంబంధించింది సార్. 2024లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మీటింగు మన ఇండియాలో ఢిల్లీలో జరగబోతుంది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే గ్వాలియర్ను గుర్తించింది. లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా అంటే కొచ్చిన్ గుర్తించింది. ఓకే సార్ ఇక్కడ ప్రపంచ వారసత్వ సమావేశం ఇది 2024లో ఇండియాలో జూలైలో ఢిల్లీలో జరగబోతుంది. ఇండియా నాయకత్వంలో 41వ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో 41వది సార్. అంటే ఇక్కడ శాంతినికేతన్ విద్యా సంస్థ ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలో స్థాపించిన యొక్క విద్యా సంస్థకి
41ది 42ది ఓఎస్ఎల్ టెంపుల్స్ ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. హాలిబిడిలో రామనాథపురంలో ఉంటాయి. 12-13 శతాబ్దంలో నిర్మించిన యొక్క సంఘటన సార్ యొక్క టెంపుల్స్. 45 అంటే గుజరాత్లో ధోలవీర, 39 అంటే ఉమ్మడి అంటే సార్ ఇక్కడ ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్ సార్ ఇది. ఓకే సార్, ఇక్కడ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షలు ఆడతాడు. ఇప్పటి వరకు ఇండియాకు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో 42కి ఇక్కడ చోటు లభించిన యొక్క సంఘటన. ఒకే వెస్ట్ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు కూడా 42. ఇదే 42 తిప్పిరాస్తే 24 నవాకో జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఇండియా 24వ దేశంగా జాయిన్ అయింది. ఇదే 24 అంటే బంగారం కూడా 24 క్యారెట్లు సార్. ఇక్కడ బంగారం కూడా 24 క్యారెట్లు అండి. ఓకే, ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినా కూడా టోటల్ మీకు కవర్ అయితే సార్ ఇక్కడ నుంచి. ఓకే సార్, మరొక అంశం సార్ 2024కి సంబంధించిన సమావేశాలు సార్ ఇక్కడ. ఓకే, షాంఘై కోఆపరేషన్ యొక్క మీటింగ్ ఇది 24వ మీటింగ్ ఇక్కడ కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో జరగబోతున్న యొక్క సంఘటన సార్. జూలై 4-5 తేదీలో. ఓకే, బ్రిక్స్ 16వ సమావేశం ఇది. కాజా రేపు ఆగస్టులో రష్యాలో కాజాలో జరగబోతున్న సంఘటన. బ్రిక్స్ లో కొత్తగా 5 దేశాలు సార్ ఇక్కడ. I1 అంటే ఇథియోపియా, I2 అంటే ఇరాను, I3 అంటే ఈజిప్టు, ఓకే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5 దేశాలు మెంబర్షిప్ తీసుకున్నాయి. యాక్చువల్గా అర్జెంటీనా కూడా అంటే మెంబర్షిప్ తీసుకోవాలి కానీ మళ్ళీ వెనకకి వెళ్ళిపోయిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే సార్, జూలై 9 నుండి 11 వరకు నాటో మీటింగ్ ఇది అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్లో జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే, G7 దేశాల 50వ సమావేశం పూగ్లియా, ఇది ఇటలీ కంట్రీలో ఉంటుంది సార్ ఇక్కడ. G20 దేశాల యొక్క 19th సమావేశం బ్రెజిల్లో రియో డి జనీరోలో. ఓకే సార్, ఇది నవంబర్లో జరుగుతుంది సార్ యొక్క మీటింగ్ ఇది. ఈ 4 సమావేశాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఇది అమెరికా అండి, ఇది రష్యా అండి, ఇది బ్రెజిల్ అండి, ఇది ఇటలీ అండి, ఇది కజకిస్తాన్ యొక్క దేశం అండి ఇక్కడ. ఓకే, అది ఎన్నో సమావేశం ఎక్కడ ఈ లెవెల్లో రేపు ఎగ్జామ్లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14 నాడు అబుదాబిలో స్వామి నారాయణ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. దీనితో సంబంధించిన యొక్క అంశాలంటే సార్ దీన్ని 2017లోనే ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం ఈ టెంపుల్ కు 7 గోపురాలు ఉంటాయి. ఒక్కొక్క గోపురం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ఇది ప్రతీకగా దీన్ని నిర్మించారు. మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన యొక్క సంఘటన సార్. అంతే మోడీతో పాటు ఈ టెంపుల్ కు వచ్చిన వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రధానమంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ అన్యా సార్ ఇక్కడ. ఓకే, ఇదే రోజు సార్ 2024 ఫిబ్రవరి 14th నాడు సార్, అంటే ఫిబ్రవరి 14th నాడు సార్ ఇక్కడ దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ యొక్క సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో కూడా మోడీ పాల్గొన్నారు. ఇదే రోజున మోడీ ఖతార్ క్యాపిటల్ దోహాకి వెళ్ళబోతున్నాడు. వివిధ కారణాల వల్ల అరెస్ట్ అయిన గతంలో భారత నావీ అధికారులకి అంటే మరణ శిక్ష విధిస్తే తర్వాత దాని జీవితకాల శిక్ష విధిస్తే ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క కోరిక మేరకే మళ్ళీ చర్చలు నిర్వహించడంతో ఆ 8 మంది భారతీయ నావీ అధికారులను కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే సార్, ఈ యొక్క ఇయర్లో నరేంద్ర మోడీ ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ ఈ 2 దేశాల యొక్క పర్యటన సార్ ఇక్కడ. ఓకే, ఇదే మూమెంట్లో సార్ ఇక్కడ ఈ యొక్క 2023-24 సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు అంటే నరేంద్ర మోడీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే సార్, మరో అంశం సార్ ఇక్కడ. ఓకే, ఫిబ్రవరి 13 నాడు యూపీఐ సేవలను ఏ 2 దేశాలు సార్ అంటే ఇక్కడ శ్రీలంక, మారిషస్ సార్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రాన్స్ లో ప్రారంభమైన ఆల్రెడీ సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభించారు. అంటే నిన్న ఈ 2 దేశాల్లో యూపీఐ పేమెంట్ యొక్క సేవల్ని భారత్ అక్కడ
ఈ సేవల్ని ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఈ రెండు దేశాల్లో. ప్రపంచంలో మోస్ట్ వరల్డ్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 2024కి జర్మనీ ఫస్ట్ ఉంటే ఇండియా ఇక్కడ ఎన్నో స్థానం సార్ అంటే ఇండియా ఇక్కడ సార్ 80వ స్థానం సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఇమాన్యుయల్ మాక్రాన్ రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్ గా సార్ ఇక్కడ అమెరికా సార్. ఇది త్వరలో అమెరికా ఎలక్షన్ కూడా అధ్యక్ష పదవికి ఎలక్షన్ జరగబోతున్నాయి సార్. బంగ్లాదేశ్ షేక్ హసీనా ఐదోసారి ఇక్కడ ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది సార్. జనవరి 7 నాడు ఇక్కడ ఎలక్షన్ కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ సార్ అంటే ఇక్కడ సార్ అంటే సరైన వాటిని గుర్తించమని చెప్పి అడిగింది సార్. 2023కు అంటే వరల్డ్ స్టాటిస్టికల్ అవార్డు గ్రహీత కళ్యంపూడి రాధాకృష్ణరావు ఈ మధ్యకాలంలో చనిపోయారైన సార్. ఓకే, వైద్య రంగంలో నోబెల్ బహుమతి కటాలినా కారికో, మరో పర్సన్ డ్రూ విస్మాన్ కి కటాలినా కారికోకి వచ్చింది. ఇద్దరు కూడా సార్ ఓకే కోవిడ్ యొక్క వ్యాక్సిన్స్ ను ఆవిష్కరించిన యొక్క వ్యక్తులు సార్. ఇక్కడ అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి వేరు, జాతీయ ఓన్లీ బుకర్ బహుమతి వేరు. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి జార్జియో గాస్పోడినోవ్కు లభించింది. ఈయన బల్గేరియా కంట్రీ ది టైమ్ షెల్టర్ అనే నవల రాసిన వ్యక్తి. ఓన్లీ మ్యాన్ బుకర్ ప్రైజ్ అది పాల్ లించ్కి వచ్చింది. ది ప్రాఫిట్ సాంగ్ అనే నవల సార్ ఇక్కడ. నార్మన్ బోర్లాగ్ సార్ ఇక్కడ ఓకే అవార్డు ఎవరికి సార్ అంటే స్వాతి నాయక్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఈమెకు నార్మన్ బోర్లాగ్ యొక్క అవార్డు వచ్చింది సార్ ఇక్కడ. ఓకే, ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు 2024కి నరేంద్ర మోడీకి రావడం జరిగింది సార్. నరేంద్ర మోడీకి అయ్యా లాస్ట్ ఇయర్ అంటే పపువా న్యూగినియా, ఓకే పిజీ కంట్రీ, ఈజిప్టు, అదేవిధంగా ఫ్రాన్సు, ఈ అంటే గ్రీకు, ఈ దేశాల యొక్క అత్యున్నతమైన అవార్డులు కూడా మోడీకి రావడం జరిగింది సార్. ఒక ఇండో సార్ ఇక్కడ కెనడియన్ యొక్క గ్లోబల్ ఫౌండేషన్ యొక్క అవార్డు ఆమె సుధామూర్తికి కూడా రావడం జరిగింది. ఆస్ట్రేలియా అత్యున్నతమైన అవార్డు ఈయన రతన్ టాటా కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే సార్, ఈ మధ్యనే సార్ ఇక్కడ ఓకే రంజన్ గొగాయ్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆయనకు అస్సాం రత్న యొక్క అవార్డు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్. ఓకే, ఇవన్నీ కూడా లేటెస్ట్ యొక్క అవార్డులు సార్. వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంది. లూయిస్ కాపరెల్లికి ఏమో ఎబేలి బహుమతి ఇచ్చారు అక్కడ. ఓకే సార్, ఇక్కడ ఎడ్నా ఇస్మాయిల్కి ఏమో ఆమెకు టెంపుల్టన్ యొక్క అవార్డు కూడా లాస్ట్ ఇయర్ కి రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, సుబ్రా సురేష్ కి అదేవిధంగా మాధవ్ గాడ్గిల్ ఇద్దరికి అమెరికా ఇన్నోవేషన్ యొక్క ఇన్నోవేషన్ టెక్నాలజీ అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ. వీటిపైన రేపు ఎగ్జామ్ లో ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొక ప్రధానమైన అంశం సార్ ఇక్కడ రీసెంట్లీ ప్రముఖుల యొక్క పుస్తకాలు సార్ ఇక్కడ. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి అరుంధతి రాయ్ కానీ, అబ్దుల్ కలాం కానీ, అమర్త్య సేన్ కానీ, సల్మాన్ రష్దీ కానీ, ఓకే సార్ ఇక్కడ ఆమె జేకే రౌలింగ్, వీళ్ళ గ్రంథాలు ఇక్కడ ప్రధానంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, రీసెంట్లీ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక రచయిత అంటే మాజీ ఆర్మీ చీఫ్ మనోజు ముకుంద నరవాణి లేటెస్ట్ పుస్తకం సార్. వెన్నెలను తాకిన సింహాలు నవల రచయిత ఈయన సార్ ఎస్ సోమనాథన్. ఈయనకి ఈ యొక్క ఈయన పుస్తకాన్ని ఇక్కడ రాయడం జరిగింది సార్. ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తక రచయిత రస్కిన్ బాండ్ యొక్క రాసిన నవల సార్ ఇక్కడ. ది ప్రాఫిట్ సాంగ్ అంటే పాల్ లించ్ ఇక్కడ ఈయనకు ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి వచ్చింది. ది ప్రామిస్డ్ ల్యాండ్ అంటే ఒబామా రాసిన యొక్క నవల సార్. చేతన్ భగత్ గురించి కానీ, అదే అరుంధతి రాయ్ గురించి కానీ, పివి నరసింహారావు యొక్క ది ఇన్సైడర్, ఎల్కే అద్వానీ యొక్క మై కంట్రీ మై లైఫ్, ఇలాంటి పుస్తకాల పైన కొద్దిగా మీరు అవగాహన పెంచుకోండి సార్. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి గ్యారెంటీ ఒక క్వశ్చన్ వచ్చే యొక్క అవకాశం కూడా ఉంది సార్. ఓకే, ఈ క్రింది వారంలో వివిధ అంశాలకు సంబంధించిన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. సియాచిన్ సార్ ఇది ప్రపంచంలో ఎత్తైన యుద్ధ
ప్రాంతం ఇది, ఎత్తైన హిమానినదం ఇది, 15,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మధ్యన బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒక మొబైల్ టవర్ ను ప్రారంభించింది సార్ ఇక్కడ రీసెంట్లీ. ఇక్కడ సార్ ఇక్కడ శీతల్ మహాజన్ అని చెప్పి ఒక అంటే ఇక్కడ ఆర్మీ బెటాలియన్ కి ఆమె లీడర్ అంటే బెటాలియన్ కమాండర్ ఉంది. శీతల్ దేవి అంటే ఒకేసారి ఇక్కడ పారా ఏషియన్ గేమ్స్ లో ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆమె ఆర్చరీ క్రీడాకారిణి. మన ఏపీకి చెందిన యొక్క ఆర్చరీ క్రీడాకారిణి అంటే వన్యం జ్యోతి సురేఖ. మన ఏపీకి చెందిన యొక్క ఆర్డిల్స్ ప్లేయర్ అంటే జ్యోతి ఎరాజీ. వీళ్ళు వేరు సార్ ఇక్కడ, వీళ్ళు వేరు సార్. ఓకే, ఉగ్రం సార్. ఈ మధ్యన డిఆర్డిఓ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేసిన యొక్క రైఫిల్ అంటే ఇండియా ఓన్ రైఫిల్ అంటే డిఆర్డిఓ రీసెంట్లీ డిజైన్ చేసింది సార్ ఇక్కడ. ఓకే, డిఆర్డిఓ సమీర్ వి కామతీనా డిఆర్డిఓ యొక్క డైరెక్టర్ జనరల్ 2024 జనవరి 1కి డిఆర్డిఓ సంస్థ 66 సంవత్సరాల యొక్క వేడుకలు కూడా ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్ డిఆర్డిఓ సంస్థ ఇక్కడ. ఓకే సార్, ఈ అంటే భారతదేశంలోనే సముద్రం మీద అతి పొడవైన వంతెన 21.8 కిలోమీటర్ సార్. ఇది రీసెంట్లీ నరేంద్ర మోడీ ముంబైలో ప్రారంభించారు సార్ ఇక్కడ. ఓకే, ముంబై సార్ ఇక్కడ, ముంబై ట్రాన్స్ అర్బన్ లింక్ సార్ ఇక్కడ. ఇది మాత్రం ఢిల్లీ నుండి వారణాసి అండి. ఈ దేశంలో తొలి వందే భారత్ రైలు నడిచింది. ఢిల్లీ టు వారణాసి వందే భారత్ రైలు నడిపిన తొలి లేడీ అంటే సురేఖ యాదవ్. రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ అంటే ఆమె శివాంగి సింగ్. అంటే యుద్ధ విమానం నడిపిన యొక్క ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన లేడీ అంటే ఆమె అభిలాష్ బారకండి ఇక్కడ. అభిలాష్ బారకండి వైమానిక దళంలో గ్రూప్ క్యాప్టెన్ హోదా పొందిన యొక్క లేడీ అంటే ఆమె ఎవరండి? ఆమె గ్రూప్ క్యాప్టెన్ హోదా పొందిన యొక్క లేడీ ఆమె వచ్చేసి ఇక్కడ సార్. ఓకే, రీసెంట్లీ ఆమె మన హైదరాబాద్ కూడా ఇక్కడ రావడం జరిగింది సార్ ఇక్కడ. ఆమె మాత్రం ఒకేసారి ఇక్కడ ఓకే మరి వచ్చితే పూజిత సార్ ఇక్కడ మరో అమ్మాయి. ఓకే, మాల్టా నుండి బెంగళూరు సార్ ఇక్కడ. ఓకే, అమృత్ భారత్ రైలును నరేంద్ర మోడీ తొలిసారిగా వెస్ట్ బెంగాల్లో మాల్టా నుండి బెంగళూరులో ఇక్కడ బెంగళూరు ప్రారంభించారు సార్. అమృత్ భారత్ రైలు తొలిసారిగా ఈ మధ్యనే 6 వందే భారత్ రైలు అయోధ్యలో, ఈ మధ్యనే 2 అమృత్ భారత్ రైలు అయోధ్యలో. అయోధ్య రైల్వే స్టేషన్ ను అయోధ్య ధామ్గా మార్చారు. ఇదే అయోధ్యలో శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరో అంశం సార్ ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి సార్. జపోరిజి అంటున్నాం సార్, యూరోప్లోనే అతిపెద్ద ఒకేసారి ఇది అంటే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా లాస్ట్ ఇయర్ అంటే గతంలో అంటే రష్యా 2023లో ఉక్రెయిన్ సంబంధించిన డొనాల్డ్స్కి, లువాన్స్కి, కేర్సన్ను, జపోరిజియా ఈ 4 ప్రాంతాలు ఆక్రమించింది. ఇది ఉక్రెయిన్ సార్ ఇక్కడ. ఓకే, ఉక్రెయిన్లో ఉంటుంది సార్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఓకే, జామత్ ఉదు దావా ఇది పాకిస్తాన్ అండి. ఈ మధ్య ఎన్నికల్లో ఆయన వచ్చేసి అంటే సయ్యద్ హఫీజ్ యొక్క పార్టీ కూడా అదే, ఉగ్రవాద సంస్థ కూడా అదే, జైషే మహమ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తానే సార్ ఇక్కడ. 2028 నవంబర్ 26 నాడు ముంబైలో దాడుల్లో ఈ ఉగ్రవాద సంస్థ కీలకమైన పాత్ర పోషించింది సార్. 2001 డిసెంబర్ 13 నాడు లష్కరే తోయిబో భారత పార్లమెంట్ పై ఇక్కడ దాడి సార్. ఇక్కడ భారత పార్లమెంట్ యొక్క భద్రతను ప్రజెంట్లీ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అనే యొక్క సంస్థ చూసుకుంటుంది. నైనా సింగ్ ఆ సంస్థకి రీసెంట్లీ డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ యొక్క మిలిటరీ సంస్థ సార్. ఇది ఈ మధ్య వాగ్నర్ గ్రూప్ యొక్క అధినేతను రష్యా ఒకేసారి ఇక్కడ చంపేయడం కూడా జరిగింది సార్. రష్యా కంట్రీ ఆమస్ సార్ ఇక్కడ. ఆమస్ ఇది పాలస్తీనా కంట్రీ సార్. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ అంటే పాలస్తీనా సంబంధించిన యొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటున్న సందర్భంలో ఇజ్రాయెల్ యొక్క భూభాగం యొక్క ఆక్రమణకు వ్యతిరేకంగా అక్కడ మీ యొక్క ముస్లిం వర్గం స్థాపించుకునే యొక్క ఒకే తీవ్రవాద సంస్థనే ఆమస్. ఇలా పాలస్తీన్లో ఆమస్ ఇక్కడ తీవ్రవాదులకి ఇజ్రాయెల్ యొక్క సైన్యాన్ని మధ్య
పోరు జరుగుతున్న యొక్క సంఘటన సార్ ఇది. ఆమస్ అంటే ఇక్కడ సార్ ధైర్యం సార్. ఇక్కడ ఆమస్ అంటే తాలిబాన్ అంటే విద్యార్థి, తాలిబాన్ సంఘం అంటే తాలిబాన్స్ అంటే విద్యార్థి సంఘం, తాలిబాన్ అంటే విద్యార్థి. ఇక్కడ ఓకే, ముల్లా ఒమర్ తాలిబాన్స్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో స్థాపించిన సంఘటన. హౌతీ రెబల్స్ సార్ ఇక్కడ ఒక అంటే జియా అనే వర్గానికి సంబంధించిన ముస్లింలు సార్ ఇక్కడ, అంటే ఒక వర్గం వారు సార్ ఇక్కడ హౌతీ రెబల్స్ యెమెన్ కంట్రీలో మధ్యధరా సముద్రం నుండి ఇలా ఆయా దేశాల యొక్క నౌకలు సరుకులు తీసుకొని వెళ్ళిపోతున్న యొక్క తరుణంలో ఆ ఓడల పైన దాడులు జరుగుతున్నాయి అమెరికా ఆధ్వర్యంలో. అందుకే రీసెంట్లీ ఆపరేషన్ రెడ్ సీ అనే పేరుతో ఇక్కడ హౌతీ రెబల్స్ పైన ఇక్కడ అమెరికా వైమానిక దాడులు నిర్వహిస్తుంది ఆపరేషన్ రెడ్ సీ పేరుతో. ఈ మధ్యనే ఈ హౌతీ రెబల్స్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన యొక్క సంఘటన సార్. ఈ యొక్క అంశాల పైన రేపు ఎగ్జామ్ లో మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే, 2024 సంబంధించిన యొక్క సరైన వాటిని గుర్తించండి సార్. ఆపరేషన్ మిలాన్ సార్ ఇక్కడ త్వరలో వైజాగ్ లో ఆపరేషన్ మిలాన్ పేరుతో బహుళ జాతి విన్యాసాలు కూడా జరగబోతున్నాయి. మనము అమెరికా ఆపరేషన్ ఓకే యుద్ధ అభ్యాసన పేరుతో ఆర్మీ విన్యాసాలు, మనం ఇక్కడ అమెరికా ఒకేసారి ఇక్కడ ఆపరేషన్ ట్రంప్ అనే పేరుతో నావీ విన్యాసాలు, మనం ఇక్కడ రష్యా ఆపరేషన్ ఇంద్ర పేరుతో ఆర్మీ విన్యాసాలు నావీ కూడా, మనం ఇక్కడ బంగ్లాదేశ్ బొంగో సాగర్ పేరుతో ఇక్కడ నావీ విన్యాసాలు, మనం ఇక్కడ ఫ్రాన్స్ ఆపరేషన్ వరుణ పేరుతో నావీ విన్యాసాలు, ఎక్స్ కోడ్ ధర్మ పేరుతో జపాన్ ఇండియా ఆర్మీ విన్యాసాలు, సింగపూర్ ఇక్కడ ఆపరేషన్ సింబెక్స్ అనే పేరుతో ఆర్మీ అంటే నావీ విన్యాసాలు. ఓకే, మాజీ ఆయుధ అనే పేరుతో రీసెంట్లీ 2024లో థాయిలాండ్ ఇండియా కలిసి ఇక్కడ ఒక ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. రీసెంట్లీ జనవరి 2 నుండి జనవరి 10 వరకు రాజస్థాన్ లో ఇండియా ఓమన్ కలిసి ఇక్కడ సార్ ఆపరేషన్ ఇండియా ఓమన్ ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఆపరేషన్ ఓకే డిజార్ట్ సైక్లోన్ పేరుతో ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్స్ నుంచి ఏదో ఒక బిడ్డ పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్ ఇక్కడ. ఓకే సార్, ఇది ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓమన్లకు సంబంధించి సార్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓమన్ ఇంటర్నెట్ టెక్నాలజీ శాటిలైట్ ను 2000 ఓకే సార్ 24 అంటే 2023 డిసెంబర్ నాడు అంటే చైనా స్పేస్ లో పంపిన యొక్క శాటిలైట్, లాంగ్ మార్చ్ 2 రాకెట్ అంటే చైనా, అట్లాస్ 5 రాకెట్ అంటే అమెరికా, నాసా వాళ్ళ సార్ ఇక్కడ ఇండియా రేపు నాసా కలిసి ఇన్స్పైర్ అనే శాటిలైట్ ను కూడా పంపించబోతున్నారు సార్. ఇక్కడ ప్రధానంగా ఒక అంతరిక్షంలో సొంతంగా స్పేస్ సెంటర్ ని ప్రారంభించుకోబోతున్న దేశం అంటే చైనా కంట్రీ సార్. ఇక్కడ ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ లెస్ డెవలప్మెంట్ యొక్క కంట్రీస్ లిస్ట్ నుండి ఐక్యరాజ్య సమితి ఏ కంట్రీని తొలగించిందంటే భూటాన్. ఈ మధ్యన భూటాన్లో 2024 జనవరి 10 నాడు భూటాన్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే షేరింగ్ టొబాగో భూటాన్కు నూతన ప్రధానిగా నియమితులయ్యారు. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన తొలి కంట్రీ ఇదే. ఈ మధ్యనే భూటాన్ అత్యున్నతమైన అవార్డు అందుకున్న వ్యక్తి పూనం కేత్ర పాలు సింగ్కి భూటాన్ యొక్క అత్యున్నతమైన అవార్డు రావడం జరిగింది సార్. WHO ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ సార్ ఇక్కడ ప్రపంచంలో తక్కువ పోషకాహారాన్ని కలిగిన దేశంగా, పోషకాహార లోపంతో బాధపడుతున్న దేశంగా ఆఫ్ఘనిస్తాన్ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి ప్లేస్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ జెండర్ ఇండెక్స్ లో చివరి ప్లేస్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ WTOలో చివరి కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ సార్కులో ఓకే సార్ ఇది చివరి కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సార్. ఇక్కడ ఓకే ప్రజెంట్లీ తాలిబాన్స్ యొక్క రూలింగ్ ఇక్కడ అమల్లో ఉన్న యొక్క సంఘటన సార్. మరొకటి సార్ ఇక్కడ ఇంపార్టెంట్ సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. 2023కి సంబంధించిన యొక్క అంశాలు సార్. 2023కి సంబంధించిన అంశాలు సార్. ఇక్కడ ఆలీ ఆబు ఆవాద్ పాలస్తీనా కంట్రీ అనేది డేనియల్ బరోన్ బోయిమ్
వీళ్ళిద్దరు కూడా అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 లభించిందండి. గణేష్ ప్రభాకరన్, మహావీర్, షైని ఇద్దరికి ద్రోణాచార్య యొక్క అవార్డు వచ్చింది. సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఒకే అవార్డు కింద 25 lakhs అండి, ఈ అవార్డు కింద 15 lakhs అండి, ఈ అవార్డు కింద 15 lakhs అండి. ఓకే, అవార్డు కింద ప్రజెంట్లీ ₹1,00,00,000 ఇస్తారు. గతంలో 50 లక్షలు ఇచ్చేది రీసెంట్లీ పెంచడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మహమ్మద్ షమి, అజయ్ రెడ్డి ఇండియా బ్లైండ్ జట్టు కెప్టెన్, ఏపీకి చెందిన వ్యక్తి మహమ్మద్ షమి వరల్డ్ కప్ క్రికెట్ లో 24 వికెట్లు తీశాడు సార్. ఈయన యూపీకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు ఇక్కడ అర్జున్ అవార్డు ఇచ్చారు సార్, ఇక్కడ అర్జున్ అవార్డు సార్. ఓకే, కవిత, వినీత్ కుమార్ శర్మ ఇద్దరికి అంటే ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. స్పోర్ట్స్ అవార్డుల నుండి గ్యారెంటీ ఒక బిట్ మనకి ఎగ్జామ్ లో అడుగుతారు, సరిగా చూసుకోండి సార్ సరిగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ కరెంటు పాలిటీకి సంబంధించిన యొక్క అంశాలు సార్ ఇక్కడ ఈ కింది వాన్లో సరైనది ఏం సార్ అంటే 2023 డిసెంబర్ 25 నాడు రాష్ట్రపతి ఒకేసారి ఇక్కడ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ యొక్క చట్టాల ప్లేస్ లో కొత్తగా 3 చట్టాలు ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆధునిం సార్ ఇక్కడ ఈ 3 సార్ ఇక్కడ సుప్రీంకోర్టు డిసెంబర్ 28 నాటికి దాదాపు సార్ ఇక్కడ అంటే 75 ఏళ్ళ యొక్క వేడుకలు నిర్వహించారు. సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్ 124 ఆర్టికల్ ఇండియా పాపులేషన్ లో ఫస్ట్ ఉంది, కాపీలో సెకండ్ ఉంది, బ్లాక్ మనీలో 4th ఉంది. 24 ఆర్టికల్ ఇది చైల్డ్ లేబర్ కి సంబంధించిన యొక్క ఆర్టికల్ సార్, ఇది 24వ ఆర్టికల్ సార్ ఇక్కడ. ఓకే, ఈ మధ్య సుప్రీంకోర్టు అంటే ఈ మధ్య మరణించిన యొక్క కేరళ రాష్ట్రానికి చెందిన తొలి ముస్లిం మహిళ సుప్రీంకోర్టులో అంటే చీఫ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా పనిచేసిన లేడీ ఫాతిమా బీవీ సార్ ఇక్కడ ఈమెకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది కేరళ రాష్ట్రం సార్ ఇక్కడ. ఈ మధ్య మరణించిన యొక్క విజయకాంత్ తమిళనాడు స్టేటు ఆయన కూడా పద్మభూషణ్ యొక్క అవార్డు రావడం జరిగింది సార్. ప్రజెంట్ ఇండియాలో 6 పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఒక సిపిఎం, మరొకటి సార్ ఇక్కడ ఓకే నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ, మరొకటి సార్ ఇక్కడ బిఎస్పి పార్టీ, రీసెంట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సార్ ఇక్కడ. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా కోల్పోయిన పార్టీలు సిపిఐ కోల్పోయింది, ఓకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. రీసెంట్లీ సార్ ఇక్కడ జాతీయ హోదా కోల్పోయిన యొక్క పార్టీలు సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ డివై చంద్రచూడ్ ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ నుండి అంటే ఒక లీడర్షిప్ అవార్డు కూడా 2023 నవంబర్లో ఈయన స్వీకరించిన యొక్క సంఘటన. ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఈ ఇయర్లో 2024 నవంబర్ 9 నాడు ఈయన రిటైర్మెంట్ సార్ ఇక్కడ చీఫ్ జస్టిస్గా పదవి కాలం అయిపోతున్న యొక్క సంఘటన. ఇండియాకి 50వ వ్యక్తి, మహారాష్ట్రానికి సంబంధించిన యొక్క పర్సన్. వీళ్ళ తండ్రి కూడా సార్ ఇక్కడ వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్గా పనిచేసిన యొక్క సంఘటన సార్. ఓకే, నిర్మలా సీతారామన్ 6వసారి బడ్జెట్ను అంటే కేంద్ర బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేసింది. 47,65,000 ఓకే 768 కోట్ల యొక్క ఈసారి యొక్క బడ్జెట్. అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు, ఈమె రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతున్న యొక్క సంఘటన. ఈసారి సార్ మెయిన్ సెక్టార్ సార్ ఇక్కడ అంటే రక్షణ రంగానికి ఒకే 6,01,000 కోట్లు కేటాయించారు సార్. విద్యా రంగానికి సార్ ఇక్కడ 1,24,300 1,24,638 కోట్లు కేటాయించారు సార్. రైల్వే రంగానికి సార్ ఇక్కడ ఓకే 2,55,000 కోట్లు కేటాయించారండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమానికి ఇక్కడ సార్
ఓకే 60,000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 86,000 కోట్లు కేటాయించారు. ఈమె 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన్మోహన్ సింగ్ కూడా 6వసారి, మొరార్జీ దేశాయ్ 10వసారి. సార్ ఇక్కడ బడ్జెట్ గురించి ఏ లెవెల్ అడిగినా కూడా మీరు క్యాచ్ చేయండి సార్ ఇక్కడ నుంచి. ఓకే, మరొకటి సార్ ఇక్కడ సరైన వాటిని గుర్తించండి సార్. ఈ దేశంలో తొలి విమాన వాహక యుద్ధ నౌక అంటే INS విక్రాంత్. దీన్ని కొచ్చిన్లో నిర్మించారు. ఈ దేశంలో తొలి అణు జలాంతర్గాం అంటే INS సరేంతు. తొలి సోలార్ యుద్ధ నౌక అంటే INS సురక్షకు. తొలిసారి ఇక్కడ ఓకే మరి ATMను ఏ యుద్ధ నౌకలో ప్రారంభించారంటే INS విక్రమాదిత్య. ఈ మధ్య 2023 డిసెంబర్ 26న ఓకే అరేబియా తీరంలో ప్రారంభించిన యుద్ధ నౌక అంటే INS ఇంపాల్. సార్ ఇక్కడ INS కల్వరి, INS కండేరి, INS వాగీర్, INS వాగీషీర్ ఈ యుద్ధ నౌకల్ని ముంబైలో మజ్గావ్ డాక్ సంస్థ నిర్మించింది. సార్ ఇక్కడ ఈ సబ్ మెరైన్స్ అండి యుద్ధ నౌకల నుండి గ్యారెంటీ అడుగుతాడండి. ఇక్కడ తేజస్ యుద్ధ విమానం సార్ ఇక్కడ బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఇండియాలో అత్యంత తేలికపాటిది. ఈ మధ్యనే నరేంద్ర మోడీ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒక మలేషియా రీసెంట్లీ అగ్రిమెంట్ చేసుకుంది. సార్ ఇక్కడ భారత్తో రీసెంట్లీ రఫేల్స్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి 36 కొనుగోలు చేసినాం. మరో 24 రఫేల్ యుద్ధ విమానాలు కావాలని మనం ఇక్కడ రీసెంట్లీ అగ్రిమెంట్ కూడా చేసుకున్న సంఘటన సార్. ఫ్రాన్స్ నుండి రక్షణ పరంగా ఆర్మీ సార్ ఇక్కడ ఆర్మీలో యుద్ధ విమానాన్ని నడిపిన తొలి లేడీ అభిలాష్ బారక్ సార్. ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్ ఇది షాంఘైలో ఉంది, చైనాలో షాంఘైలో ఉంది సార్. ఇక్కడ 100 మిలియన్ అంటే 100 బిలియన్ సార్. ఇక్కడ 100 బిలియన్ డాలర్లతో ఈ యొక్క బ్యాంకును షాంఘైలో స్థాపించారు. ఈ బ్యాంకు రీజనల్ సెంటర్ ఇండియాలో గుజరాత్లో ఉంది. ఈ బ్యాంకు చైర్పర్సన్ ఆమె దిల్మా రపేజు. వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ ఆమె చైర్మన్ ఆయన ఓకే సార్. ఇక్కడ అజయ్ పాలు సింగు బంగా వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీసు, వాషింగ్టన్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీసు, మనీల నగరం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీసు బీజింగ్ లో ఉన్న సార్. ఇక్కడ బీజింగ్ నగరంలో ఉంది. ఈ మధ్యనే ఇండియా రిజర్వ్ బ్యాంక్ గవర్నరు శక్తికాంత్ దాస్ కి వరల్డ్ సెంటర్ బెస్ట్ గవర్నర్ అనే అవార్డు కూడా రావడం జరిగింది సార్. రీసెంట్లీ మాత్రం అతనికి ఇక్కడ ఓకే మరొక అంశం సార్. ఇక్కడ 2023 అంటే 23 సార్. ఇక్కడ ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత ఎవరు సార్ అంటే నవాకో జోకోవిచ్. టోటల్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఓకే 2000 ఓకే సార్. ఇక్కడ 23కి ఫ్రెంచి టెన్నిస్ యొక్క విజేత అంటే ఎవరు సార్? ఇక్కడ ఫ్రెంచి టెన్నిస్ విజేత కూడా నవాకో జోకోవిచ్. ఓకే 2023కు అమెరికా టెన్నిస్ యొక్క పురుషుల విజేత కూడా నవాకో జోకోవిచ్. ఓడిపోయింది మాత్రం ఇక్కడ డేనియల్ మెద్వేదేవ్. ఇక్కడ అమెరికా టెన్నిస్ లో ఓటమి పాలయ్యాడు. 2023కు వింబుల్డన్ సింగిల్స్ విజేత కార్లోస్ ఆల్కరాజు స్పెయిన్ కంట్రీ. 2024కు ఆస్ట్రేలియా టెన్నిస్ జనీర్ సినిక్ సార్. ఇక్కడ ఈయన ఇటలీ కంట్రీ ఈ యొక్క ప్లేయర్ సార్. ఇక్కడ 2024కు ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్ విజేత సబాలెంకా సార్. ఇక్కడ టెన్నిస్ ఇయర్ స్టార్టింగ్ లో ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచి, తర్వాత అంటే వింబుల్డన్, తర్వాత US ఓపెన్. వీటి గురించి గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఈ అంశాలపై సార్ ఇక్కడ ప్రధానంగా మరొక అంశం సార్. ఇక్కడ ఓకే ఫార్ములా 1 సార్. ఇక్కడ ఒక మార్క్స్ వెర్స్టాపెన్ 2023లో అత్యధికంగా ఆయన ఫార్ములా టైటిల్ సాధించాడు సార్. ఇండియాకి చెందిన వ్యక్తి నారాయణ కార్తికేయన్ అండి ఫార్ములా ప్లేయర్. ఇక్కడ డ్రైవింగ్ ఫార్ములా ప్లేయర్ సార్. ఇక్కడ ఓకే మరొక అంశం సార్. ఇక్కడ ఈ అంటే సరైన యొక్క అంశాలకు గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఈ మధ్యన 2024 జనవరి 15 నాడు అనంత శ్రీ సత్యసాయి జిల్లాలో అంటే పాల సముద్రంలో ఇక్కడ విలేజ్ లో నేషనల్ కస్టమ్స్ అకాడమీని ఇండియా అంటే పరోక్ష పనుల యొక్క సెంటర్ ని మోడీ రీసెంట్లీ లాంచ్ చేయడం జరిగింది సార్. ఊలి ఆట్ అంటే ఆయన బిర్సా ముండా ఆదివాసి నాయకుడు జార్ఖండ్ స్టేట్ లో
ఆయన గ్రామాన్ని సందర్శించిన తొలి ప్రధాని ఇక్కడ నరేంద్ర మోడీ. ఈ గ్రామంలో 2023 సంవత్సరంలో నవంబర్ 15 నాడు ఈ గ్రామంలో సార్ ఇక్కడ ప్రధానంగా ఓకే ఆయన వచ్చేసి ఇక్కడ సార్ వీక్షిత్ భారత సంకల్పు యాత్ర కార్యక్రమం ఒకటి, బలహీన వర్గాల యొక్క గిరిజన కుటుంబాల ప్రోగ్రాం ఒకటి, ఈ రెండింటిని ఇక్కడే ప్రారంభించారు సార్. ఇక్కడే సార్ ఈ యొక్క అంటే ఈ 2023లో సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ కూడా రీసెంట్లీ లాంచ్ కావడం కూడా జరిగింది సార్ ఇక్కడ. ఓకే మిచాంగ్ సార్ దక్షిణ అండమాన్లో వచ్చిన యొక్క తుఫాను ప్రమాదం యొక్క మిచాంగ్ అనే యొక్క తుఫాను ప్రమాదం సార్. పలాసలో వైఎస్ఆర్ సార్ ఇక్కడ సుజలధార కార్యక్రమాన్ని 2023లో డిసెంబర్ 12 నాడు ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే కడప జిల్లాలో గండికోటలో ఒబెరా హోటల్స్ నిర్మాణం, ఓకే శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో సీపోర్టు నిర్మాణం, విజయనగరం జిల్లాలో భోగాపురంలో సార్ ఇక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఒకేసారి ఇక్కడ. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ మరొకటి రీసెంట్లీ ఇక్కడ ఒక కడప జిల్లాల బద్వేల్లో వుడ్ వర్క్ పార్కును కూడా ఆయన ముఖ్యమంత్రి ప్రారంభించిన యొక్క సంఘటన సార్. 2023 నవంబర్ 1 నాడు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను 27 మందికి ఇచ్చారు. ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి ఇలాంటి యొక్క అంశాలపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్ ఇక్కడ. ఓకే మరి సార్ విఆర్ లలితాంబిక ఈమె రేపు గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా 3 వ్యక్తుల్ని స్పేస్లో పంపించబోతుంది. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈమె కర్ణాటక రాష్ట్రం. ఈ మధ్యన ఫ్రాన్స్ యొక్క అత్యున్నతమైన అవార్డు లభించింది, ది లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డు యొక్క గ్రహీత సార్ ఇక్కడ ఈమె. ఓకే సార్ మరి ముఖ్యంగా సార్ I1 అంటే ఇండియా, I2 అంటే ఇజ్రాయెల్, U1 అంటే అమెరికా, U2 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఇక్కడ ఒక్కోసారి ఇలా అడుగుతాడు సార్. ఓకే ఏం సార్ అంటే ఇక్కడ సుస్థిరమైన అభివృద్ధి కోసం ఇది ఈ గ్రూప్ ఏర్పడింది, క్వాడ్ గ్రూప్ సార్. ఇక్కడ దీని మరొక పేరే చతుర్భుజ కూటమి. ఈ క్వాడ్ గ్రూపులో జపాన్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, ఈ గ్రూపులో అమెరికా ఉంది, ఈ గ్రూపులో ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ కూడా ఉంది సార్. ఇక్కడ ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశంలో తీర ప్రాంతాల్లో రక్షణ భద్రత కోసం ఏర్పడింది క్వాడ్ ఇక్కడ ఫ్యూయల్. ఓకే సార్ అలయన్స్ ఇక్కడ ఇండియాలో G20 మీటింగ్ మొన్న సెప్టెంబర్ 9-10 నాడు జరిగినప్పుడు ఇక్కడ ఓకే సార్ ఒక ఫ్యూయల్ అలయన్స్ అనే యొక్క గ్రూపు ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడింది. ఈ G20లోనే ఆఫ్రికా యూనియన్ కూడా ఇక్కడ రీసెంట్లీ మెంబర్షిప్ తీసుకుంది. ఇంద్రమణి పాండే రీసెంట్లీ బీమ్స్టెక్ యొక్క అంటే సెక్రటరీ జనరల్గా నియమితులు కూడా కావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ I1 అంటే ఇరాన్, I2 అంటే ఈజిప్టు, I3 అంటే ఇథోపియా, S అంటే సౌదీ అరేబియా, U అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ఈ దేశాలు ఇవి బ్రిక్స్లో కొత్తగా 2024 జనవరి 1 నాడు సభ్యత్వం తీసుకున్నాయి. అర్జెంటీనా తీసుకోవాలనుకుంది కానీ తీసుకోలేదు సార్. ఇక్కడ ప్రజెంట్లీ బ్రిక్స్ చైర్మన్గా రష్యా ప్రెసిడెంట్ కొనసాగుతున్న యొక్క సంఘటన సార్. ఓకే అంటే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానం ఈ మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్, జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడే, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడే, జాతీయ ఫారెస్ట్ అకాడమీ కూడా ఇక్కడే ఉన్న సార్ ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే సార్ 2023 సంబంధించిన ఇక్కడ వరల్డ్ కప్ ఇక్కడ హాకీ విజేత ఎవరు సార్ అంటే సార్ ఇక్కడ వరల్డ్ కప్ యొక్క హాకీ విజేత ఇక్కడ ఎవరు సార్ అంటే ఇక్కడ జర్మనీ విజేత కావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే ఊంజా నగరంలో ఇక్కడ 2023లో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు 19th ఏషియన్ గేమ్స్ ఇక్కడ కంప్లీట్ అయింది సార్. లూనా 25 అనే యొక్క ల్యాండర్ ఇది. ఓకే మన 2023 ఆగస్టు 21 నాడు రష్యా ల్యాండర్ ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయింది. చంద్రుని వద్దకి వెళ్తున్న యొక్క సందర్భంగా సార్ ఇది. ఓకే ఇన్స్పైర్ సార్ ఇక్కడ ఒక ఇండియా అంటే
అంటే ఇస్రో, నాసా, సింథటిక్ అపర్చర్ రాడార్ పేరుతో ఒక ఈ శాటిలైట్ను ఇండియా, అమెరికా కలిసి ఉమ్మడిగా రేపు పంపించబోతున్నారు. భూ వాతావరణం యొక్క అధ్యయనం కోసం 2023లో అనుకున్నారు, వాయిదా పడి 24లో పంపించబోతున్నారు. ఒక ఇన్స్పైర్ శాటిలైట్ ఇండియా, ఇక్కడ అమెరికా జాయింట్ డిజైన్ బై శాటిలైట్ సార్. ఇక్కడ మిషెల్ యో 2023కి ఆస్కర్ అవార్డులో ఉత్తమ హీరోయిన్ సార్. ఇక్కడ మిషెల్ యో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్ అనే యొక్క నవల. ఈ మధ్య 12th ఫెయిల్ అక్కడ ఒకేసారి ఇక్కడ విను భాస్కర్ అంటే 12th ఫెయిల్ మూవీ సార్. మన IPS మనోజ్ కుమార్ శర్మ యొక్క ఆయన జీవిత చరిత్రపై ఇక్కడ చిత్రీకరించిన యొక్క సంఘటన. ఏ కిల్ టు ఏ టైగర్ అనే మూవీ మూవీ సార్. ఇది జార్ఖండ్లో ఒక బాలికపై అత్యాచార సంఘటనపై చిత్రీకరించారు. అది ఆస్కర్ అవార్డులు లఘు డాక్యుమెంటరీ విభాగానికి నామినేట్ అయింది సార్. ఇక్కడ ఈ అంశాలపై ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఇండెక్స్లో సార్ జీవించడానికి అనుకూలమైన నగరం ప్రపంచంలో వియన్నా, సెకండ్ కోపెన్హాగ్, తర్వాత వాంకోవర్, తర్వాత సిడ్నీ. ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో వియన్నా ఫస్ట్ సార్. ఇక్కడ దేశంలో భద్రత పరంగా సేఫ్టీ సిటీ కలకత్తా సార్. ఇక్కడ పరిశుభ్రత నగరం అంటే ఇండోర్ సార్. ఇక్కడ రిపబ్లిక్ పరేడ్లో మొదటి స్థానం అంటే హిమాచల్ ప్రదేశ్, రెండోదంటే ఉత్తరప్రదేశ్, మూడోదంటే ఒడిశా, నాలుగోది విద్యారంగం పైన ఇక్కడ ఏపీకి అవార్డు వచ్చింది సార్. హోలీ సిటీ అంటే జెరూసలేం సార్. ఇక్కడ ఇజ్రాయెల్ క్యాపిటల్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ విధంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినవి టోటల్ అయినా సార్. ఇక్కడ ఆల్ టోటల్ మీకు ఇక్కడ క్లాసెస్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఈ క్లాసులను ఇక్కడ మీరు జాగ్రత్త వినండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనే యాప్ ఉంటుంది సార్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సార్. మరిన్ని క్లాసులు కూడా మీరు ఇక్కడ వినొచ్చు సార్. ఇక్కడ ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ మీకు ఎనఫ్ సార్. ఇక్కడ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మిమ్మల్ని అందరూ ఒక విజేతలుగా చూడాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి. ఈ నోటిఫికేషన్లోనే మీరు ఒక ఆఫీసర్గా ఉండాలి గ్యారెంటీ కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.